ఇక సీరియల్ నటి శోభిత సూసైడ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. గచ్చిబౌలి పిఎస్లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మరికాసేపట్లో ఉస్మానియా హాస్పిటల్లో శోభితకి పోస్ట్ మార్టం జరగబోతోంది. డెడ్ బాడీని బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి తర్వాత సీరియల్స్ కి దూరమైంది శోభిత. సూసైడ్ కి కారణాలపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇది డిప్రెషనా లేకపోతే భర్తతో మనస్పర్ధలు ఏవైనా ఉన్నాయా, ఇది కాక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు. సూసైడ్ కి ముందు శోభిత ఎవరితో మాట్లాడిందని ఆమె కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. శోభిత భర్త సుధీర్ పోలీసులకి ఏం చెప్పారు, అసలు శోభిత సూసైడ్ టైంలో అతను ఇంట్లోనే ఉన్నాడా, ఇవన్నీ ఇంకా తెలియాల్సింది. సీరియల్ నటి శోభిత రూమ్ లో పోలీసులు ఒక సూసైడ్ నోట్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ తో మా కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో ఉన్నారు. జ్యోతి, ఆ సూసైడ్ నోట్ లో విషయాలు ఏమైనా పోలీసులు వెల్లడించారా? ఆమె మృతికి ఏమైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణమా, లేకపోతే డిప్రెషన్ లో ఉందా, అవకాశాలు లేవా, అసలు ఏం జరిగింది? కన్నడ సీరియల్ నటి అయినటువంటి శోభిత అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి మాత్రం గచ్చిబౌలిల పోలీసుల విచారణ మాత్రం కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న మాత్రం స్పాట్లో ఒక సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా మీరు చావాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్ అంటూ కూడా తను రాసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది అనే దానికి సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే బెంగళూరు నుంచి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దానిని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ నిన్న చేశారు. దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా మార్చురికి వెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరుకి తీసుకెళ్లేందుకు కూడా ఆ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా భర్తను కూడా పిలిచి విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే తమ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవంటూ కూడా అతను చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా తను అటు మూవీస్కి కానీ సీరియల్స్కి కానీ దూరంగా ఉంటుంది. అంతేకాకుండా తాను చనిపోయే ముందు వాళ్ళ అక్కకి కూడా కాల్ చేసి మాట్లాడినట్టుగా కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నట్టు వర్షన్గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సూసైడ్ నోట్లో మాత్రం మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి రాసిందని దానికి సంబంధించి, అంతేకాకుండా ఆ సూసైడ్ నోట్కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తారో వాళ్ళకు కూడా ఆ సూసైడ్ నోట్ను కూడా చూపించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, అంతేకాకుండా తాను రాసుకున్నటువంటి సూసైడ్ నోట్ ప్రకారంగా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతానికి మాత్రం గచ్చిబౌలి పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి విచారణ మాత్రం వేగవంతం చేశారు. అంతేకాకుండా ఎవరైతే భర్త అయినటువంటి సుధీర్ రెడ్డి కూడా మ్యాట్రిమోనీలో పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరూ అంటే పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. అతను బెంగళూరులో IBMలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్కి శోభితతో పాటుగా సుధీర్ రెడ్డి ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉండడంతో పాటు తను సీరియల్స్ కానీ లేదంటే సినిమాలకు కానీ దూరంగా ఉండడము, అంతేకాకుండా భర్త ఇంట్లో ఉన్నటువంటి సమయంలోనే తాను సూసైడ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. కాబట్టి అన్ని యాంగిల్స్లో కూడా పోలీసులు మాత్రం విచారణను వేగవంతం చేశారు. రైట్ జ్యోతి.